ఏసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వివాదాస్పదం అవుతున్నాయి అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు పార్లమెంట్లో. అయితే అమిత్ షా ఒక మాట అంటున్నారు, అసలు అంబేద్కర్ను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ, ఓడించింది, ఆయన క్యాబినెట్ నుంచి బయటకు వచ్చేలా నిర్ణయాలు తీసుకుంది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం అన్నటువంటి స్టేట్మెంట్ చేశారు. ముఖ్యంగా నెహ్రూను ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చరిత్ర తెలుసుకోవాలి. మహారాష్ట్రలో అంబేద్కర్ ఓడిపోతే నెహ్రూ గారు తిరిగి క్యాబినెట్ తీసుకున్నటువంటి ఘనత మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని రచించే తెలివితేటలున్నాయి కాబట్టి ఆనాడు అంబేద్కర్ గారికి అవకాశం ఇచ్చినారు. గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించినారు. ఇన్నేళ్లుగా రాజ్యాంగం మీద నడుస్తూ ఉన్నాం. ఇలా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చుకొని వారు ఉన్నది కదా పాతకాలం మను స్క్రిప్ట్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి విషయంలో అమిత్ షా చేసిన మాటలు సహేతుకంగా లేవు, అభ్యంతరకరంగా ఉన్నాయి. తక్షణం అంబేద్కర్ గారి విషయంలో మాట్లాడినట్టు అమిత్ షా గారిని మంత్రుల గురించి బర్తరఫ్ చేయాలి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దబోతా ఉంది, రిజర్వేషన్లను రద్దు చేయబోతా ఉంది, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రచారం చేసింది. అయినా ప్రజలు నమ్మలేదు. రీసెంట్గా హర్యానా కానీ మహారాష్ట్ర కానీ వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం అనేటువంటి బీజేపీ వర్షన్. హర్యానాలో మహారాష్ట్ర గెలిచిన తీరు చాలా లోతుగా ఆలోచిస్తే ఎంత డబ్బు పెట్టినారో మనకు అర్థమవుతుంది. హర్యానా మహారాష్ట్రలో వాళ్ళ గెలుపు కాదు. టెక్నికల్గా వారు గెలిచి ఉండొచ్చు, మోరల్గా మేమే గెలిచాము. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం ఎవరు చేసినా నిప్పును ముట్టుకున్నట్టే. అది బీజేపీ వారు గ్రహించుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్? ఏసీసీ ఇచ్చిన పిలుపు కొనసాగుతాయి. అమిత్ షాను మంత్రుల గురించి బర్తరఫ్ చేశారు, ధనాలు కొనసాగుతాయి. ఇది అమిత్ షాను బర్తరఫ్ చేయాలి క్యాబినెట్ నుంచి అనేటువంటి ఒక డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ నుంచి ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. సో ఈ నిరసనలు ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మరిన్ని నిరసనలు కొనసాగుతాయి. క్షేత్రస్థాయిలో, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.